మనిషి మనుగడ కోసం ప్రపంచ భవిష్యత్తునే మార్చగల ఒకే ఒక పవర్ఫుల్ పర్సన్ ఇలాన్ మస్క్. అందుకే ఇతన్ని ది రియల్ ఐరన్ మ్యాన్ అని చెప్తూ ఉంటారు. థింక్ డిఫరెంట్ అనేది ఇలాన్ మస్క్ సిద్ధాంతం. ఎందుకంటే అందరూ ఒకేలా ఆలోచిస్తే ఇతను మరోలా ఆలోచిస్తాడు. ప్రపంచాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూస్తూ సరికొత్త టెక్నాలజీని ప్రజలకి అందివ్వాలి అనేది ఇతని అంబిషన్. ప్రపంచంలో చాలామంది రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఇలాన్ మస్క్ మాత్రం తన లైఫ్లో ప్రతిసారి రిస్క్ తీసుకుంటూనే వచ్చాడు. ఆ రిస్కే ఈరోజు అతన్ని సక్సెస్ఫుల్ పర్సన్గా మార్చింది. నెగిటివ్స్ని కూడా పాజిటివ్స్గా మార్చుకుంటూ ఎప్పుడూ ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడ్డాడు. కాబట్టే పేపర్లెస్ మనీ, సోలార్ పవర్, స్పేస్ రాకెట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి సరికొత్త ఇన్నోవేషన్స్ని స్టార్ట్ చేసి ఒక సాధారణ ఇంజనీర్ స్టేజ్ నుండి ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 బిలియనీర్గా మారాడు. అలాంటి ఇలాన్ మస్క్ గురించి మీకు తెలియాల్సిన టాప్ 15 ఫ్యాక్ట్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 15, హూ ఈజ్ ఇలాన్ మస్క్? అమెరికన్ ఆంటర్ప్రెన్యూర్ అయిన ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఇరాల్ మస్క్. ఇతని తల్లి మేయ్ మస్క్ కెనడాకి చెందిన మోడల్. చిన్నతనంలోనే ఇతని తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో మస్క్ తన చైల్డ్హుడ్ డేస్ మొత్తం సౌత్ ఆఫ్రికాలోని తన తండ్రి దగ్గరే గడిపాడు. 17 సంవత్సరాలు వచ్చేసరికి అది సరైన నిర్ణయం కాదని తెలుసుకుని తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎడ్యుకేషన్ కోసం యుఎస్ఏకి వచ్చాడు. అందుకే ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా, కెనడా మరియు అమెరికా ఈ 3 దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ప్రజెంట్ అయితే అతను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో నివసిస్తున్నాడు. ఇలాన్ మస్క్ కేవలం ఆంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు, ఇంజనీర్, ఇన్వెస్టర్, ఇండస్ట్రియల్ డిజైనర్ కూడా. మస్క్ అందరిలాంటి వ్యక్తి అనుకుంటే పొరపాటే. ప్రతి విషయాన్ని డిఫరెంట్ వేలో ఆలోచించేవాడు. ఏదైనా ఒక కొత్తదనాన్ని ప్రజలకి అందించాలి అని ఆరాటపడేవాడు. అందుకోసం ట్రాన్స్పోర్టేషన్లో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొస్తూ అలాగే మార్స్ మీద కాలనీస్ ఏర్పాటు చేయడానికి కూడా ఎంతో ట్రై చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా స్థాపించబడినవే టెస్లా మరియు స్పేస్ ఎక్స్ కంపెనీలు. భూమి మీద ఈకో ఫ్రెండ్లీ సిస్టంతో డిజైన్ చేయబడిన ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెస్లా. ఇక స్పేస్లో రాకెట్స్ మరియు ఎక్విప్మెంట్స్ని తయారు చేసే ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్పేస్ ఎక్స్. ఈ 2 కంపెనీలు 100% రిజల్ట్ని అందించిన రోజు మస్క్ తన గోల్ని అచీవ్ చేసినట్లే అని చెప్తారు. నెక్స్ట్ నెంబర్ 14, హౌ డిడ్ ఇలాన్ మస్క్ హ్యాండిల్ చైల్డ్హుడ్ బుల్లీస్? మస్క్ చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగు. ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా ఒంటరిగా ఉండేవాడు. కనీసం తన తోటి వారితో ఎలా మెలగాలో కూడా అతనికి తెలిసేది కాదు. అంతేకాకుండా మస్క్ ఎప్పుడూ పగటి కలలు కనేవాడు. అందుకే ఒకానొక సమయంలో అతని తల్లిదండ్రులకి మస్క్ చెవిటివాడేమో అనే డౌట్ కూడా వచ్చింది. అందుకే ఇలాన్ మస్క్ని డాక్టర్ కూడా చూపిద్దాం అనుకున్నారు. ఈ విధమైన ప్రవర్తన వల్ల తోటి విద్యార్థుల నుండి వేధింపులకు గురయ్యేవాడు మస్క్. ఇది అతని బాల్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్ల మీద నుండి తోసేసి తీవ్రంగా కొట్టారు కూడా. దీంతో మస్క్ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ కూడా పొందాల్సి వచ్చింది. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేడు. ఈ కారణంగానే అతను 15 సంవత్సరాల వయసులో మార్షల్ ఆర్ట్స్, రెజ్లింగ్ వంటి వాటిని నేర్చుకున్నాడు. నెక్స్ట్ నెంబర్ 13, వై ఇలాన్ మస్క్ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ 2 డిఫరెంట్ స్కూల్స్? ఇలాన్ మస్క్ చిన్నతనంలో తన తండ్రి దగ్గరే పెరిగాడు అని చెప్పుకున్నాం. అయితే అతను తన తల్లి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత కెనేడియన్ పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. డాక్యుమెంటేషన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతను ప్రిటోరియా యూనివర్సిటీలో 5 నెలల పాటు చదువుకున్నాడు. అయితే సౌత్ ఆఫ్రికాలో ఒక రూల్ ఉంది. అదేంటంటే తెల్ల జాతీయులు ఎవరైనా సరే 2 సంవత్సరాల పాటు ఇక్కడ మిలిటరీలో పనిచేయాలి అని. కానీ మస్క్కి అలా సర్వీస్ చేయడం ఇష్టం లేదు. అందుకే కెనడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను చదువుపై దృష్టి పెట్టాడు. కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదువుకుని అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశాడు. వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశాడు. ఈ 2 బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత 24 సంవత్సరాల వయసులో మస్క్ సైన్స్లో PhD చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. కానీ ఆయన ఎప్పటి నుండో ఇంటర్నెట్ స్టార్టప్ని ప్రారంభించాలి అని మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. దీంతో PhDలో చేరిన 2 రోజులకే అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. ఇలా 2 టైమ్స్ డిఫరెంట్ స్కూల్స్ నుండి డ్రాప్ అవుట్గా బయటకు వచ్చేశాడు ఇలాన్ మస్క్. నెక్స్ట్ నెంబర్ 12, వాట్ ఈజ్ ఇలాన్ మస్క్స్ ఫస్ట్ ఇన్నోవేషన్? ఇలాన్ మస్క్కి మొదటి నుండి IQ పవర్ ఎక్కువగా ఉండేది. కంప్యూటింగ్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపించేవాడు.
ఎవరూ ఆలోచించలేని విధంగా 10 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ని కొనుక్కున్నాడు. తర్వాత ప్రోగ్రామింగ్ కోడ్ని రాయడం కూడా నేర్చుకున్నాడు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బ్లాస్టర్ అనే వీడియో గేమ్ని క్రియేట్ చేశాడు. ఇది స్పేస్ థీమ్లో ఉండే ఒక ఫైటింగ్ గేమ్. అతను ఈ గేమ్ కోసమే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ని రాశాడు. తర్వాత సౌత్ ఆఫ్రికన్ కంపెనీ అయిన పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్ ఈ గేమ్ కోడ్ని మస్క్ నుండి $500కి కొనుగోలు చేసింది. ఇది మస్క్ యొక్క ఫస్ట్ ఇన్నోవేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 11, హౌ మెనీ కంపెనీస్ హ్యావ్ ఇలాన్ మస్క్ స్టార్టెడ్? ఇలాన్ మస్క్కి మొదటి నుండి సొంతంగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలి అనే ఆలోచన ఉండేది. అందుకోసమే తండ్రి దగ్గర అప్పు చేసి తన బ్రదర్ కెంబల్తో కలిసి 1995లో Zip2 అనే ఐటీ కంపెనీని ప్రారంభించాడు. ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా న్యూస్ పేపర్లు, ఆన్లైన్ సిటీ గైడ్లను డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కంపెనీని కాంపాక్ అనే ఐటీ కంపెనీ $307 మిలియన్ క్యాష్ మరియు $37 మిలియన్ షేర్లు ఇచ్చి కొనుగోలు చేసింది. ఇందులో మస్క్ వాటా కింద $22 మిలియన్ వచ్చాయి. ఆ వచ్చిన డబ్బుతో 1999లో X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించాడు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్. 2000లో మస్క్ దీనిని పేమెంట్ గేట్వే పేపాల్కి అమ్మేశాడు. ఒప్పందంలో భాగంగా పేపాల్ సీఈఓగా పనిచేశాడు. తర్వాత 2002లో పేపాల్ని ఈబే కొనేసింది. అప్పటికే పేపాల్లో హైయెస్ట్ షేర్ హోల్డర్ అయిన మస్క్కి $165 మిలియన్ అందాయి. 2002 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ అతి తక్కువ ఖర్చుతో స్పేస్ ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండేందుకు స్పేస్ ఎక్స్ అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు. మొదట్లో చాలాసార్లు రాకెట్ లాంచింగ్ ఫెయిల్ అయినప్పటికి కూడా ఫైనల్గా సక్సెస్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలోనే లార్జెస్ట్ రాకెట్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 2003 సంవత్సరంలో ఈకో ఫ్రెండ్లీ సిస్టంతో డిజైన్ చేసినటువంటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభించాడు. అదే టెస్లా కంపెనీ. ఈ కార్లు మస్క్కి ఊహించిన విధంగా సక్సెస్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకి సోలార్ పవర్ని అందించడం కోసం ఇలాన్ మస్క్ కజిన్స్ అయినటువంటి లిండన్ మరియు పీటర్ రివ్ అనే ఇద్దరు కలిసి 2006లో సోలార్ సిటీని స్థాపించారు. ఇది యునైటెడ్ స్టేట్స్లోనే సెకండ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రొవైడర్. టెస్లా కంపెనీ దీన్ని 2016 సంవత్సరంలో $2 బిలియన్ కొనుగోలు చేసింది. తర్వాత 2013లో ఇలాన్ మస్క్ హైపర్ లూప్ అనే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. హైపర్ లూప్ అనేది అల్ట్రా హై స్పీడ్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. దీని ద్వారా ట్రైన్ ట్రావెల్ చేసేటప్పుడు బయట ఎలాంటి ఎయిర్ ప్రెషర్ అనేది ఉండదు. అందువల్ల హైపర్ లూప్ టెక్నాలజీలో ట్రైన్ అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత 2015లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కంపెనీ అయినటువంటి ఓపెన్ ఏఐని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2016లో మస్క్ న్యూరో టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ అయిన న్యూరాలింక్ని స్థాపించారు. ఇది కూడా ఏఐ టెక్నాలజీతో రూపొందించిందే. 2016లో కేవలం టన్నెల్స్ని కనెక్ట్ చేయడం కోసం స్థాపించిన కంపెనీ ది బోరింగ్ కంపెనీ. ఇలా మొత్తం 8 కంపెనీలని స్థాపించినప్పటికి కూడా ప్రతి ఒక్క కంపెనీ కొత్త ఆలోచనలతో మస్క్కి సక్సెస్ని అందించింది. నెక్స్ట్ నెంబర్ 10, వాట్ హ్యాస్ ఇలాన్ మస్క్ డన్ ఫర్ స్పేస్? స్పేస్లోకి వెళ్ళడం అనుకున్నంత ఈజీ ఏం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. మొదటి నుండి ఇలాన్ మస్క్కి స్పేస్ ట్రావెల్ చేయాలి అనే కోరిక మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ దానికి కావాల్సిన డబ్బు మాత్రం అతని దగ్గర ఉండేది కాదు. అయినా ఏదో ఒకటి చేసైనా సరే స్పేస్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ ఎప్పుడూ నిరాశపడలేదు. అతనికున్న ఈ బలమైన కోరికే ఈరోజు ఇంత సక్సెస్ని తెచ్చిపెట్టింది. స్పేస్ ట్రావెల్ చేయాలంటే రాకెట్స్ అవసరం. వాటిని కొనాలి అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ అతని దగ్గర కొంత మొత్తం మాత్రమే ఉంది. ఇంకేం ఆలోచించకుండా ఆ కొద్ది డబ్బునే పెట్టుబడిగా పెట్టి చీప్గా రాకెట్స్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. అలా తయారు చేసిన రాకెట్స్ని స్పేస్లోకి పంపించేవాడు. పంపించిన ప్రతిసారి అవి ఫెయిల్ అవుతూనే ఉండేవి. కానీ ఇలాన్ మస్క్ మాత్రం డిస్కరేజ్ అవ్వకుండా మళ్ళీ ట్రై చేస్తూనే ఉండేవాడు. చివరికి అనుకోకుండా ఒకరోజు సక్సెస్ అయ్యాడు. ఇలా స్పేస్లో అతను అనుకున్నది సాధించాడు. నెక్స్ట్ నెంబర్ 9, హౌ ఇలాన్ మస్క్ మేడ్ హిస్టరీ విత్ స్పేస్ ఎక్స్? ఇలాన్ మస్క్ మొదటి నుండి మనుషులందరినీ ఏదో ఒక సేఫ్ జోన్లోకి మూవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి మీద ఉన్న రీసోర్సెస్ తగ్గిపోతున్నాయని, అందుకే మార్స్ మీద గ్రీన్ హౌస్ లాంటివి ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. మార్స్ గ్రహం మీదకి వెళ్ళాలంటే రాకెట్స్ అవసరం. వాటిని వీలైనంత తక్కువ ధరలకే తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిందే స్పేస్ ఎక్స్ అనే కంపెనీ.
స్పేస్ టెక్నాలజీలో ఉపయోగించే రాకెట్స్ని తయారు చేయడం కోసం గవర్నమెంట్ కంపెనీలు కూడా ఎక్కువ కాస్ట్ని ఆఫర్ చేసేవి. కానీ స్పేస్ ఎక్స్ మాత్రం చాలా తక్కువ కాస్ట్కే వీటిని అందిస్తూ వచ్చింది. అంతేకాకుండా స్పేస్లోకి వెళ్ళే ఏ రాకెట్ అయినా సరే ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ పనికిరాదు. కానీ ఇలాన్ మస్క్ రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల సమయము డబ్బు రెండూ ఆదా అయ్యేవి. దీంతో ఇలాన్ మస్క్కి వేరే కంపెనీల నుండి ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉండేవి. దీని ద్వారా స్పేస్ ఎక్స్కి ఎర్నింగ్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. ఒకసారి మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ అయిన ఫాల్కన్ హెవీ అనే రాకెట్ని స్పేస్లోకి పంపించింది స్పేస్ ఎక్స్ కంపెనీ. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రాకెట్ ద్వారా తొలిసారి స్పేస్లోకి ఓ కారును పంపించారు. అది కూడా తన సొంత కంపెనీ కార్ అయిన టెస్లా రోడ్స్టర్ని. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల స్పేస్ ఎక్స్ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది. దీంతో నాసా కూడా స్పేస్ ఎక్స్తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఆ తర్వాత గూగుల్, ఆల్ఫాబెట్, ఫిడిలిటీ ఇలా అనేక కంపెనీలు స్పేస్ ఎక్స్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. ఈ విధంగా స్పేస్ ఎక్స్ చాలా షార్ట్ పీరియడ్లోనే హిస్టరీని క్రియేట్ చేసింది. నెక్స్ట్ నెంబర్ 8, వాట్ ఈస్ ఇలాన్ మస్క్స్ గోల్ ఫర్ టెస్లా? ఇలాన్ మస్క్ ఏ పని చేసినా ఫ్యూచర్ గురించి ఆలోచించి పనిచేస్తాడు. అందుకే ఊహించని సక్సెస్ అతని సొంతమైంది. టెస్లా కార్ల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా మనిషి కూడా అభివృద్ధి చెందాలి అని భావించాడు. అలాంటప్పుడు ఫ్యూయల్ వెహికల్స్ కంటే కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే బెటర్ అని ఊహించాడు. ఎన్విరాన్మెంట్ పరంగా చూసినా కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఎలాంటి నష్టం కలగదు. అంతేకాకుండా గ్యాసోలిన్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు నడపడానికి ప్రజలు రాజీ పడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఎలక్ట్రికల్ వెహికల్ అయిన టెస్లా రోడ్స్టర్ని 2006లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 394 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. మిగిలిన ఎలక్ట్రికల్ వెహికల్స్ మాదిరిగా కాకుండా ఇది గంటకు 97 కిలోమీటర్ల స్పీడ్ని 4 సెకండ్ల లోపు అందుకోగలదు. అంతేకాకుండా ఎనర్జీ ఈకోసిస్టమ్ని క్రియేట్ చేయడానికి టెస్లా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ వాల్, పవర్ ప్యాక్ మరియు సోలార్ రూఫ్ని కూడా తయారు చేస్తుంది. 2030వ సంవత్సరం నాటికి టెస్లా 20 మిలియన్లని చేరుకోగలదని భావిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్స్ని వీలైనంత త్వరగా మార్కెట్లోకి పెనిట్రేట్ అయ్యేలా చేయాలి అనేది ఇలాన్ మస్క్ గోల్. దీనివల్ల ప్రపంచంలో ట్రాన్స్పోర్టేషన్ అనేది కంప్లీట్గా మారిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, హౌ ఇలాన్ మస్క్ ఈజ్ చేంజింగ్ ద వరల్డ్? ఒక అమెరికన్ ఆంటర్ప్రెన్యూర్ అయిన ఇలాన్ మస్క్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా రెవల్యూషనరీ చేంజెస్ని తీసుకువచ్చాడు. ఇలాన్ మస్క్ కనిపెట్టకపోతే ఎన్నో ఆవిష్కరణలు మనకి సాధ్యమయ్యేవి కాదు. ఆన్లైన్ ఫైనాన్షియల్ సిస్టమ్, స్పేస్ ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిక్ కార్స్, స్టోరేజ్ బ్యాటరీల నుండి స్పేస్ లాజిస్టిక్స్ మరియు హైపర్ లూప్ ట్రైన్స్ వరకు ఇవన్నీ కూడా ఇలాన్ మస్క్ చేసిన రిస్కులే. ముందు ముందు ప్రపంచానికి తాను ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నాడో అవన్నీ కూడా ఇప్పుడే ఇచ్చేశాడు. మన భవిష్యత్తు ఎలా అయితే ఉండాలని కలలు కన్నాడో వాటన్నిటినీ ఇప్పుడు నెరవేర్చాడు. ఈ విధంగా ఇలాన్ మస్క్ టోటల్ వరల్డ్నే చేంజ్ చేశాడు అంటారు. తర్వాత నెంబర్ 6, వై డస్ ఇలాన్ మస్క్ టేక్ $1 యాన్యువల్ శాలరీ? ఇలాన్ మస్క్ కాలేజ్ డేస్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే సౌత్ ఆఫ్రికా నుండి కెనడాకి వెళ్ళిన కొద్ది కాలానికే అతను ఆహారం కోసం కేవలం $1తో మాత్రమే జీవించాల్సి వచ్చింది. ఆ సమయంలో సూపర్ మార్కెట్లో హాట్ డాగ్స్ మరియు ఆరెంజెస్ని మాత్రమే కొనుక్కొని తింటూ ఉండేవాడు. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడైతే అలా కాదు, కొన్ని బిలియన్ల డాలర్లకి అధిపతి. ఇలాన్ మస్క్ తన సంపదలో 99% స్పేస్ ఎక్స్ మరియు టెస్లా ఈ 2 కంపెనీల్లోనే ఈక్విటీ షేర్స్లా కలిగి ఉన్నాడు. వీటిలో ఏది డివిడెండ్ చెల్లించదు. అందుకే ఇలాన్ మస్క్ తన పర్సనల్ ఎర్నింగ్స్ని వాల్యుయేషన్ అండ్ రెవెన్యూతో ముడిపెట్టాడు. అతను జీతం అందుకోనందున బోర్డుతో కాంపెన్సేషన్ ప్లాన్ చేశాడు. ఇది ఒక CEO మరియు బోర్డు మధ్య జరిగిన బిగ్గెస్ట్ డీల్. అందుకే మస్క్ తనని తాను క్యాష్ పూర్ అని పదే పదే చెప్పుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ పేమెంట్ రిడక్షన్ అనేది ప్రతి కంపెనీలోనూ సింబాలిక్గా ఉంటుంది. ఇది షేర్ హోల్డర్స్ దగ్గర CEOలు ప్లే చేసే బిగ్ గేమ్. దీన్నే ఫిలాంథ్రోపిక్ యాక్షన్గా కూడా చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే CEOలు తీసుకునే ఈ $1 శాలరీ అనేది బయటకు కనిపించేంత సెల్ఫ్లెస్గా మాత్రం ఉండదు. తర్వాత నెంబర్ 5, వాట్ ఈజ్ ఇలాన్ మస్క్స్ IQ? ఇలాన్ మస్క్ ఈ ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అలాగే మానవాళికి సైన్స్ ఫిక్షన్ గోల్డెన్ ఏజ్ని అందించడానికి తన ఎనర్జీ మొత్తాన్ని డెడికేట్ చేస్తున్నాడు. దీనికోసం అతను సాధారణ వ్యక్తుల్లో కనిపించని చాలా ఎబిలిటీస్ని కలిగి ఉన్నాడు. మిగిలిన లెజెండరీ ఇన్వెంటర్స్తో పోల్చుకుంటే ఇలాన్ మస్క్ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అదే మిగిలిన వారి కంటే అతన్ని భిన్నంగా చేస్తుంది.
అతనికున్న ఈ డిఫరెంట్ ఐడియాస్ వల్లే ప్రతిసారి సక్సెస్ అవుతూ వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతని ఐక్యూనే ఇతని బిజినెస్ సక్సెస్కి కారణమైంది. ఫైనల్గా ఇలాన్ మస్క్ యొక్క ఐక్యూ పవర్ 155గా అంచనా వేయబడింది. నెక్స్ట్ నెంబర్ 4, వై ఈజ్ ఇలాన్ మస్క్ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ అనేది ఒక హాలీవుడ్ మూవీ. ఇందులో టోనీ స్టార్క్ అనే మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఇది ఇలాన్ మస్క్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందని అంటూ ఉంటారు. నిజానికి టోనీ స్టార్క్ ఒక ఇండస్ట్రియలిస్ట్ అండ్ జీనియస్ ఇన్వెంటర్ కూడా. ఒకసారి అతను కిడ్నాప్ అయిన తర్వాత దుష్ట శక్తులకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం కోసం ఒక పవర్ఫుల్ ఆర్మర్ వంటిది ధరించాలి అని డిసైడ్ అవుతాడు. అప్పుడే అతను ఐరన్ మ్యాన్గా మారుతాడు. అయితే రీసెంట్ టైమ్స్లో ఇలాన్ మస్క్ని కూడా రియల్ ఐరన్ మ్యాన్గా ఊహించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మీమ్స్ ట్రోల్ చేయబడ్డాయి. అది అతని ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్కి మంచి ఇన్స్పిరేషన్ అయింది. ఇక ఐరన్ మ్యాన్ 2లో ఇలాన్ మస్క్ నిజంగానే ఒక గెస్ట్ రోల్ కూడా చేశారు. అంతేకాకుండా తనకు బాగా ఇష్టమైన మరియు ప్రభావితం చేసిన సినిమా ఐరన్ మ్యాన్ అని ఇలాన్ మస్క్ చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో 10 రింగ్స్ అనే దుష్ట శక్తులు ఉంటాయి. వాటితో హీరో టోనీ స్టార్క్ హీరోయిక్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా 10 రింగ్స్ అనే దుష్ట శక్తులు ఉంటాయి. మస్క్ ట్వీట్స్ని ఫాలో అయ్యే వారికి అవేంటో కూడా అర్థమవుతూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 3, ఇలాన్ మస్క్ ఇన్ టీవీ షోస్ అండ్ ఫిల్మ్స్. ఇలాన్ మస్క్ కొన్ని మూవీస్, టీవీ షోస్ అండ్ డాక్యుమెంటరీస్లో కూడా నటించాడు. వాటిలో ఐరన్ మ్యాన్ 2, వై హిమ్, మెన్ ఇన్ బ్లాక్ వంటి మూవీస్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ని చేశారు. ది సింప్సన్స్, ద బిగ్ బ్యాంగ్ థియరీ, సౌత్ పార్క్, రిక్ అండ్ మార్టీ వంటి టెలివిజన్ సిరీస్లో కూడా చేశారు. అలాగే రేసింగ్ ఎక్స్టింక్షన్, లో అండ్ బిహోల్డ్ వంటి డాక్యుమెంటరీస్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇలాన్ మస్క్ ఎక్స్మెన్ ఫిల్మ్ సిరీస్కి బిగ్ ఫ్యాన్ కూడా. ఇతనికి ఎంత ఇష్టం అంటే జేవియర్, స్టామ్, వాల్వరిన్, కిలోసన్ మరియు ఐస్ మ్యాన్ వంటి సూపర్ హీరోస్ పేర్లన్నీ తన టెస్లా కంపెనీలోని కొన్ని రోబోట్స్కి పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. ఆయన ఏమంటారంటే, మాకు ఈ రోబోట్లు సూపర్ హీరోలు లాంటివి కాబట్టి అవి సూపర్ హీరో పేర్లకి కరెక్ట్గా సరిపోతాయని చెప్పారు. నెక్స్ట్ నెంబర్ 2, హౌ డిడ్ ఇలాన్ మస్క్ గెట్ రిచ్ సో ఫాస్ట్. ఇలాన్ మస్క్ 1999లో జిప్ 2ని సేల్ చేసినప్పుడు ప్రారంభమైన అతని రెవెన్యూ స్టెప్ బై స్టెప్గా పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి మస్క్ ఆలోచన ఎప్పుడూ డబ్బు సంపాదన మీద లేదు. కేవలం ప్యాషన్ మరియు ఎఫర్ట్ మీదే అతని ఆలోచన ఆధారపడి ఉండేది. ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అవుతానని ఇలాన్ మస్క్ ఎప్పుడూ ఊహించలేదు. అతను చేయాలనుకున్నది తన కలల్ని నెరవేర్చుకోవడమే. తక్కువ మొత్తంలో రాకెట్స్ని, శాటిలైట్స్ని లాంచ్ చేయాలి అనుకోవడం, ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా ఉండే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కార్లని క్రియేట్ చేయాలి అనుకోవడం, దేశాల మధ్య దూరాన్ని తగ్గించడానికి హైపర్ లూప్ టెక్నాలజీని డిస్కవర్ చేయాలనుకోవడం, ఇలా అతను చేసిందంతా కూడా తన కలల్ని నెరవేర్చుకోవడం కోసం. అందుకే డెడికేషన్ అండ్ డిటర్మినేషన్తో వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యపడింది. ఇవే అతన్ని చాలా ఫాస్ట్గా రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్గా మార్చాయి. నెక్స్ట్ నెంబర్ 1, హౌ ఇలాన్ మస్క్ మేడ్ ఇట్ టు ద ఫోర్బ్స్ లిస్ట్. ఇలాన్ మస్క్ని కొన్నిసార్లు థ్రిలినియర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సైన్స్ ఫిక్షన్ని రియాలిటీగా మార్చాలి అని చూసే హైటెక్ ఫౌండర్ ఇతను. పాండమిక్ సమయంలో ఇలాన్ మస్క్ తన సంపదని 3 రెట్లు పెంచాడు. ఇలాన్ మస్క్ సంపద పెరగడానికి ప్రధాన కారణం టెస్లా షేర్ల పెరుగుదల. ఇది రీసెంట్ టైమ్స్లో 4.8% పెరిగి ఇలాన్ మస్క్ విలువను పెంచడమే కాకుండా జెఫ్ బెజోస్ని మించిపోయేలా చేసింది. టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ని మించిన నెట్వర్త్ కలిగి ఉండి $197 బిలియన్ చేరుకున్న తర్వాత వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. ఇలాన్ మస్క్ ప్రెజెంట్ అయితే వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ లిస్ట్లో 25th ప్లేస్లో ఉన్నాడు. సో ఇలాన్ మస్క్ పట్టుదలతో, నెవర్ గివ్ అప్ నేచర్తో ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆంటర్ప్రెన్యూర్గా నిలిచాడు. అందుకే ఇలాన్ మస్క్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అండ్ ఇన్స్పైర్ చేసే లైఫ్ లెసన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్